నమస్తే అండి. ఒక కాలనీలో పెద్ద పెద్ద ఉద్యోగస్తులందరూ సొంత ఇల్లులు కొనుక్కుంటారంటే, ఒక పెద్ద ఉద్యోగి అతని ఉద్యోగము రిటైర్డ్ అయిపోయిన తర్వాత సొంత ఇల్లు ఉంది కదని ఆ కాలనీలోకి పోతాడంట. ఎందుకంటే ఎవరైనా రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లుని ఖాళీ చేసేసి పోవాలి కాబట్టి అతను కూడా అదే విధంగా అతనికి గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లుని ఖాళీ చేసి సొంత ఇంటికి వెళ్తాడంట. ఆ కాలంలో చూస్తే ఒకరికొకరు ఎవరు పెద్దగా మాట్లాడుకునేది లేదంట. ఇతనికి ఏంటంటే అప్పుడే పదవి విరమణ చేశాడు కదా, అందుకని అహంకారం మెండుగా ఉండిందంట. ఎవరితో మాట్లాడేవాడు కాదంట. ఎవరు చూసినా కానీ వీళ్ళు నాకన్నా చిన్నవాళ్ళు అనేసి చిన్న చూపు చేస్తా ఉండేవాడంట. రోజులు జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు అందరూ కూడా ఉదయం సాయంకాలం ఒక పార్క్ ఉండేదంట. అక్కడ ఆ పార్కులో వాకింగ్ చేస్తూ ఉండేవాళ్ళంట. అక్కడక్కడ బెంచీలు వేసింటే కొంతమంది కూర్చోవడము, ఎవరికన్నా ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుకుంటూ చేస్తూ ఉండేవాళ్ళు. ఈయన పరిస్థితి ఏంటంటే అహంకారం నిండుగా ఉంది కాబట్టి ఒకరోజు ఒక పక్కన ఒక పెద్ద ఆయన కూర్చోడంటే ఆడ కూర్చున్నాడంట. ఇతను స్టార్ట్ చేశాడంట, నేను ఇంత గొప్ప ఉద్యోగం చేసేవాడిని, గతి లేక ఈ కాలనీలో సొంత ఇల్లు ఉందని చెప్పి వచ్చినానండి, ఇక్కడ చూడబోతే సరిగ్గా లేదు అది ఇదని చెప్తా ఉన్నాడంట. అతను చేసిన ఉద్యోగము, అతని హోదాలేంటి, అతని కాడ ఎంతమంది వచ్చి నిలబడేది రోజు, అవన్నీ చెప్తా ఉండేవాడంట. అతను ఓపికగా వింటా ఉండేదంట. 2 రోజులు జరిగినాయి, 3 రోజులు జరిగినాయి, వారం జరిగింది, 10 రోజులు జరుగుతా ఉన్నదంట. ఇంకా అతను ఆపేలాగా లేడని చెప్పి అతను ఒక రోజు స్టార్ట్ చేశాడంట. చూడనైనా నువ్వు ఒక్కరివే కాదు, ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడాను గొప్ప వ్యక్తులోను నేను ఇస్రో చైర్మన్ గా రిటైర్డ్ అయినా ఆయన అని చెప్పాడంట. నోరు తెరిచాడంట అతను. అదే విధంగా ఎదురుగుండే అతను సెంట్రల్ మినిస్టర్ ఆయన, ఈ పక్కన నిలబడే వ్యక్తి కూడాను రైల్వేలో జనరల్ మేనేజర్ ఆయన, అవతల దూరంగా ఒక అతను చూడు వాకింగ్ చేస్తుంది, అతను ఆర్మీలో లెఫ్టినెంట్ గవర్నర్ ఆయన. ఈ కాలనీలో ప్రతి ఒక్కరూ కూడాను పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి వస్తున్న, కాకపోతే ఉద్యోగం చేసినంత వరకేనాయన ఏదైనా కానీ మనమందరం ప్రజెంట్ ఏంటంటే ఫీజు ఎగిరిపోయిన బల్బులు ఉన్నాయన. ఏ బల్బు అయినా కానీ అది ఎలగతా ఉన్నంత వరకేనో దాని కాంతి కానీ దానిని గుర్తించేది, కానీ ఎప్పుడైతే ఫీజు ఎగిరిపోతుందో అన్ని బల్బులను తీసి చెత్త కుండీల్లోనే పడేస్తారు నాయన. మనమందరం ఇప్పుడు ఫీజు లేని వాళ్ళము, దానికనేసి ఎవరి పనులు వాళ్ళని చేసుకుంటూ పోతూ ఉన్నాం నాయన అని చెప్తాడంట. అతను సిగ్గుతో తలకాయ ఉంచుకుంటాడంట. మళ్ళీ చెప్తాడంట పెద్ద ఆయన, చూడండి ఆయన సదరంగా వాడతారు కదా, ఆ బోర్డులో పెట్టినప్పుడు రాజు విలువ రాజుకు ఉంటుంది, మంత్రి విలువ మంత్రికి ఉంటుంది. అదేవిధంగా ఆట అయిపోగానే అన్ని ఎత్తు ఒక డబ్బాలు వేసి మూత పెడతారు. మన పరిస్థితి కూడా అదేనైనా, మనము పదవుల్లో ఉన్నప్పుడు ఎంతమందికి ఉపయోగపడామో, ఎంతమందిని ఇబ్బంది పెట్టాము అనేది చూస్తారు జనాలు కూడాను. నువ్వు అప్పట్లో కానీ ఎంతమందికి ఉపయోగపడి ఉంటావో, ఒకవేళ సపోజ్ నిజంగా కొంతమందికి కానీ ఉపయోగపడి ఈ రోజు కూడా నిన్ను వాళ్ళు తలుసుకుంటూ ఉంటారు. అలాగా నువ్వు ఇబ్బంది కానీ పెట్టి ఉన్నావు అనుకో వాళ్ళని, ఈ రోజు నిన్ను తిట్టుకుంటూ ఉంటారు నాయన. సో దానికని చాలా మందిని కూడా గమనిస్తూ ఉంటాం. అక్కడక్కడ ఉద్యోగంలో ఉన్నారనుకోండి, మాట వినరు, చాలా అహంకారంతో ఉంటారు. తీరా ఉద్యోగం పోయిందనుకోండి, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని పట్టించుకోరు. సో మనం ఏంది, మన పరిస్థితి ఏంది, రేపు అనేది ఒకటి ఉండాలి అనేది కూడా గుర్తించాలి. ఎవరికైనా చివరికి వచ్చేది డెత్ సర్టిఫికేటే. ఈ లోపల వాళ్ళు చేస్తుండే మంచి పనులు మాత్రమే వాళ్ళతో కూడా వస్తాయి. ఇది గుర్తించుకొని ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను.